సెక్షన్ 25 ఆఫ్ ది NDPS యాక్ట్ ఏం చెప్తుంది? ఇక్కడ వివేకానంద కూడా అతన్ని కూడా జైలుకి పంపించేస్తారు, అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పంపిస్తారు అంటున్నారు. హీ జస్ట్ గివెన్ ది ప్రెమిసెస్ ఫర్ ది కమిటింగ్ ది అఫెన్స్ అంటే ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ది డ్రగ్స్. సెక్షన్ 25 ఏం చెప్తుంది? whoever commits the offense of giving the premises for the consumption of the drugs will be punished with the same punishment which are charging for the same offense. అక్కడ ఏ అఫెన్స్ అయితే కమిట్ అయ్యిందో ఆ అఫెన్స్ కి సంబంధించిన దాన్నే తనకు కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే సెక్షన్ 27 అవుతుంది. హీ ఈజ్ వన్ ఆఫ్ ది కన్స్యూమర్ అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్ హూ గివ్స్ ది ప్రెమిసెస్ ఫర్ ది యూజింగ్ డ్రగ్స్ ఫర్ కన్స్యూమింగ్ డ్రగ్స్. సో కాబట్టి ఇతను కూడా ఎవరైతే వివేకానంద ఉన్నారో అతనికి ఈ 2 సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. ఈ 2 సెక్షన్స్ ప్రకారం అతనికి ఏం జరుగుతుంది? మేబీ 6 months వరకు 1 year వరకు పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ఉంది. లేదా ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైం హీ మే బి పార్డన్డ్. సో దిస్ ఇస్ వాట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే కాలేజ్ స్టూడెంట్స్, ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ యూజువల్గా ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్నారు. వాళ్ళకి ఇన్ కేస్ మీరు కనుక పెడ్లర్ గానో సప్లయర్ గానో మీ పొజిషన్లో ఒక బిగ్ క్వాంటిటీస్ దొరికినప్పుడు అలాంటి సందర్భాల్లో మీకు సెక్షన్ 37 ఆఫ్ ది NDPS యాక్ట్ బెయిల్ రావడానికి కొన్ని స్ట్రింజెంట్ కండిషన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి వాటిలో ఎక్కడా కూడా ఈ చిన్న క్వాంటిటీస్లో కన్జ్యూమర్స్గా దొరికినప్పుడు మీకు జనరల్గా మీకు డ్రగ్ టెస్ట్ అనేది చేస్తారు. బ్లడ్ అండ్ నెయిల్ అండ్ హెయిర్ అండ్ యూరిన్ టెస్టులు చేస్తారు. చేసినప్పుడు ఇన్ కేస్ పాజిటివ్ వచ్చినా కూడా దెర్ విల్ బి ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ టు కమ్ అవుట్ ఆఫ్ ది FIR. క్షమించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సినీ క్రిటిక్స్ కానీ ఈ కొన్ని ఛానల్స్లో కొంతమంది అడ్వకేట్స్ కానీ మిస్లీడ్ చేస్తున్నారు. దీని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారు. కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇలాంటి రైట్ అండ్ క్రిస్టల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఎవరెవరినైతే ఫోకస్ చేసి చెప్పాను, స్టూడెంట్స్ కానీ, హాస్టల్స్లో ఉండే చదువుకునే స్టూడెంట్స్, హాస్టల్స్లో ఉండే ఎంప్లాయీస్ ఆంధ్ర తెలంగాణలో, అలాగే ఈ సోషల్ మీడియాలో ఎనీ టైం స్టార్స్ లాగా వెలిగిపోతున్న ఈ సెలబ్రిటీస్ కానీ, వాళ్ళ రిలేటెడ్ పేరెంట్స్ కానీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి ఫర్ లీగల్ అవేర్నెస్. ఈ లీగల్ అవేర్నెస్ లేకపోవడం అనేది మీ లైఫ్లో ఇట్ మే డిస్ట్రాయ్ యువర్ లైఫ్. So kindly accept it, and your practicing High Court advocate is signing off.